మేము నమ్ముకున్న నాయకుడే మాకు దేవుడు. వారు ఏది ఆదేశిస్తే అదే చేసుకుపోతాం అంటారు 4 దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉన్న నేత బాడిత శంకర్. ఆయనను దీక్షా మీడియా కదిలిస్తే ఆశ్చర్యకరమైన అద్భుత విషయాలు ఎన్నో వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మహానేత అని, అటువంటి మహానుభావుడి లక్షణాలు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్కటి కూడా లేదని బాంబు పేల్చారు. ఎవరి పేరు చెబితే బెజవాడ ఉలిక్కి పడేదో ఆయన అనుంగ శిష్యుడ్నని, చిన్ననాటి నుంచి ఆయన అడుగుజాడల్లోనే నడిచానని వివరించారు శంకర్. ఇంతకీ ఆయన ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆయనే వంగవీటి రంగా. పేదలకు ఆప్తుడు, సమస్య పరిష్కారమయ్యే వరకు నిద్రపోడు, ప్రమాదమని తెలిసినా వెనకడుగు వేయడు. ఆయనే నాకు స్ఫూర్తి. వంగవీటి రంగాల్లో ఉన్న లక్షణాలు ప్రస్తుత జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో చూశా. అందుకే పవన్ వెంట నడుస్తున్నా. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే పవన్ సీఎం అవ్వాలి. అయ్యేంతవరకు ఆయన కోసం శ్రమిస్తూనే ఉంటా. రంగా తర్వాత అలాంటి లక్షణాలు చూసే నాయకుడు మీకు కనబడ్డాడు కాబట్టి పవన్ రూపంలో ఆయన లేని లోటు ఈయన తీరుస్తాడనేది ప్రజలందరికీ నమ్మకం. మీకు రేపు జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఏమన్నా ఉందా? జనసేనకి పని చేయాలి, ఆయన ఒక పెద్ద లీడర్గా చూడాలనేది నా కోరిక. పవన్ కళ్యాణ్ గారి మీద ఒకే ఒక ఎక్కడికి వెళ్ళినా సరే 3 పెళ్ళిళ్ళు అనేది ప్రధానమైన విమర్శ. ఎందుకని అది ఒక్కటే పట్టుకొని తిరుగుతున్నారైనా? వాళ్ళ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారో, రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఎంతమందితో సహజీవనం చేశారు, ఇవన్నీ చూసుకోకుండా ఎదటోడి మీద పడితే అట్లాగా. ఒక రాయిని పెట్టినా ఏది పెట్టినా సరే అక్కడ క్యాండిడేట్ ప్రధానం కాదు, నా మొహం చూసి ఓటేస్తారు, నా పథకాలను చూసి ఓటేస్తారు అనేది ఆయన కాన్సెప్ట్ అని చెప్పేసి ఒక ఇది ఉంది. అది ఎంతవరకు నిజం? ఇది కడప జిల్లా అంటున్నావుగా, కడప జిల్లాలో 10 గెలవమానండి. వైకాపాకి ఒక్క సీటు కూడా రాదు. దీక్షా మీడియాకు స్వాగతం. జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్రావు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం శంకర్రావు. రాజకీయాల్లో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక ప్రధానమైన నాయకుడికి బ్యాక్గ్రౌండ్ కొంత రాజకీయ ప్రస్థానం ఉంటుంది. దాంట్లో మీరు ప్రముఖ పాత్ర పోషిస్తారని చెప్పి తెలిసిందన్నమాట. అయితే ఆ నేపథ్యంలో అసలు మీరు స్థానికంగా కానీ ఇక్కడ కానీ మీ ఇది కానీ మీ ఫ్యామిలీ కానీ జస్ట్ ముందు వివరిస్తే తర్వాత మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. దీక్షా మీడియాకి స్వాగతం. నేను 1982 నుంచే నేను రాజకీయాల్లో, అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడిని. రంగా గారి నాయకత్వంలో మేము పనిచేసాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము పనిచేసి రంగా గారు ఆయన ఉద్యమాల్లో, వారు చేసిన ఉద్యమాల్లో పాల ధర పెరుగుదలే కానీ, బస్ ఛార్జీలు పెరుగుదలే కానీ, నిత్యావసర వస్తువులు పెరుగుదలగా, ఇట్లాగా ఏ ఉద్యమం తీసుకున్నా ఆయన వెనక మేము ఒక అనుచరుడిగా మా పయనం సాగింది. ఓకే, మీరు రంగా స్టేషన్లో రంగా గారికి అనుచరుడిగా ఉన్నప్పుడు మీరు రాజకీయంలోకి రావటం కానీ ప్రయాణంగా జరిగింది. రంగా గారి ఆయన యొక్క చాలామంది రంగా గారు అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఎలాగైనా ఉన్నాయండి, ఒక మంచి వ్యక్తి అనే తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఇది రాదు. ఆయన దాంట్లో మీరు చూసిన ప్రధానమైన అంశాలు కానీ, ఆయనకి మీరు అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆయనే మీ సర్వస్వాన్ని మీరు నడిచిన ఇది కానీ దాని గురించి కొంచెం వివరించండి. ఏం లేదు, లీడర్కి ఎప్పుడు కూడా స్పందించే గుణం ఉండాలి. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ముందు స్పందించాలి. ఆయనకి 100కు 100% ఉన్నాయి. ఎవరికి అన్యాయం జరిగినా ఈ రాష్ట్రంలోనే, ఈ నియోజకవర్గంలోనూ, ఈ విజయవాడలోనూ, ఈ జిల్లాలోనూ ఎక్కడ అన్యాయం జరిగినా ఫస్ట్ ఉండేది వంగవీటి మోహన్ గారు. అవి మేము మాకు అబ్బినాయి. ఆయన నాయకత్వంలో పనిచేసాం కాబట్టి ఎవరికైనా
సాయం చేయాలి, ఆయన వెనక మనం అండగా ఉండాలనేది ఆయన నేర్పించిన బాటలో మేము నడిచాం. రంగా గారు ఏదైనా సరే మామూలుగా ఉన్న టైంలో ఆయన మీద ఒక ప్రధానమైన ముద్ర పడింది, ఒక రౌడీ అనో లేకపోతే ఇలాగని. ఆ నేపథ్యంలో ఆయన కార్పొరేటర్గా వచ్చి ప్రధానంగా పోటీ చేశారు. అప్పుడు పోటీ చేసినప్పుడు అసలు గెలవడు అనే పోటీ జరిగిందన్నమాట. అయితే ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత దానికి కారణం ఏంటి, జనాలు ఆ విధంగా అభిప్రాయం పడటానికి కారణం ఏంటి, ఆయన ఈ ఫీల్డ్లోకి ఏ విధంగా వచ్చారు అనేది జస్ట్ టూకీగా. ఏం లేదు, పేద ప్రజలు అనుకున్నప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు దాని మీద మనం ఉద్యమం చేసినప్పుడు అనుకూల ప్రభుత్వం లేకపోతే ఏ లీడర్ మీదైనా పోలీస్ హెరాస్మెంట్ చేస్తుంది. ఆ పోలీస్ హెరాస్మెంట్ చేయడం వల్లే ఆయనకే కాదు మాకు పెట్టారు రౌడీ షీటు. ఈ బెజవాడలో ఏదైనా నాయకత్వం మీద పనిచేసి ఆయన నాయకత్వం మీద పనిచేసి పేద ప్రజలకు అడ్డగా ఉంటే ముందు పడేది పోలీసు వారే. దాని మీద ఆయనకి రౌడీ ముద్ర పడింది. రౌడీ కాదు, ఆయన పేదల రౌడీ. అయితే ఆయన కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఒకేసారి అసలు కార్పొరేటర్కి మామూలు పోటీ చేసినప్పుడు చాలామంది కూడా కొంచెం తెలియని వాళ్ళు భయం వ్యక్తం చేయడం కానీ లేదా ఇంకోటి కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఒకేసారి ఎమ్మెల్యేగా తర్వాత ఆ స్థాయికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటారు? ఏం లేదు, ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడు. విజయవాడ నగరంలో వారు ఇండిపెండెంట్గా పోటీ చేసి జైల్లో ఉండి గెలిచారు. అది సైకిల్ గుర్తు మీద. అప్పుడు గుర్తు కూడా అయింది సైకిల్, ఇండిపెండెంట్ గుర్తు. అప్పటికి ఇంకా తెలుగుదేశం రాలా. జైల్లో ఉండి ఇండిపెండెంట్ మీద సైకిల్ గుర్తు మీద గెలిచిన ఫస్ట్ వ్యక్తి బెజవాడలో సైకిల్ గుర్తు మీద గెలిచిన రంగాగారే. మళ్ళీ ఆ సైకిల్ గుర్తే మళ్ళీ ప్రధానమైన పార్టీకి అనుకూలమైంది. అదే ప్రధానమైన పార్టీలోకి ఈయన జాయిన్ అవ్వటం కూడా ఒక ప్రత్యేకత. ఎవరండి? టీడీపీలోకి వెళ్ళారు కదా రంగా గారు. రంగారు టీడీపీ వాళ్ళకి చనిపోయింది. అప్పుడులో అంటే టీడీపీ మీద ముద్ర వేశారు. అలా వేశారు, టీడీపీలో ముద్ర వేశారు. టీడీపీని వాడుకొని కొంతమంది వ్యక్తులు టీడీపీ పార్టీని వాడుకొని ఆయన హత్యగాయించారు. అది ప్రధానంగా ఈయన ఫస్ట్ ఈ ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత ఎన్ని అయిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళారు? కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ వాది. కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్లోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూడలేదు. కాంగ్రెస్లో ఆయన బతికుంటే ముఖ్యమంత్రి. అదే నేపథ్యంలో అలాగ అవుతాడు అనే అనే ఒక పరిశీలన బయట పడిన తర్వాత ఆయన్ని చంపడానికి కానీ లేదా ఇంకోటి కానీ అసలు లేకుండా చేయడానికి కానీ అనేక జరిగినాయి అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు, ఎందుకంటే మీరు ప్రశ్నించి కూడా ఆయనకి అడుగుజాడల్లో ఉన్నారు కాబట్టి మీకు కొంతవరకు తెలిసి ఉంటుంది అని చెప్పి ఆయన మీద అనేక కుట్రలో ఈ సామాజిక వర్గం వస్తే, ఈ కాపు సామాజిక వర్గం నాయకుడిగా వస్తే ఇక దిగేది ఉండదు. అక్కడ మమతా బెనర్జీ ఎలాగో, అక్కడ లాలూ ప్రసాద్ అక్కడ సిపిఎం ఎలాగో, అలాగా ఆ మనిషి కానీ ఈ ముఖ్యమంత్రి అయితే ఇక దింపే శక్తి ఎవరికి ఉండదు. ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి. అందుకని అన్ని సామాజిక వర్గంలో ఒకేసారి దాడి చేసినాయి. సొంత వర్గం గారికి అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు, అన్ని సామాజిక వర్గాలు, అంటే 2 సామాజిక వర్గాలు అవి వాడుకొని కొంతమంది, అందులో అందరూ కాదు, అందరూ. ఆయన సలహాదారుడే కర్రగడ్డ రాజగోపాలరావు, కర్ణాటక రామ్మోహన్ రావు. వాడుకొని వాళ్ళు పెత్తందారులు వాడుకొని ఆయన్ని హత్యగాయించారు. అయితే సామాజిక వర్గంగా అప్పుడు రంగా గారు తన సామాజిక వర్గమే ప్రధానం అనేది ఎక్కడ కూడా ఆయనకి ప్రత్యేకంగా ఈ సామాజిక వర్గమే నేను చూడాలి లేకపోతే ఇంకోటి చేయాలనేది లేక అందరినీ కూడా చూసేవారు అనేది ఒక ప్రధానమైన ఆయన దృష్టిలో ఉంటుంది. ఎక్కువ ఎస్సీలు ఉండేవాళ్ళు ఆయన దగ్గర. ఎస్సీ సామాజిక వర్గమే ఉండేవాళ్ళు ఎక్కువ. తర్వాత బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. మరి ఆయన మీద సామాజిక వర్గం ఈయన చెందిన వ్యక్తి అనేది ఎక్కడ కూడా ముద్ర పళ్ళ. కానీ ఇప్పుడు ఆయన పేరును ఉపయోగించుకొని అదే సామాజిక వర్గం చాలా వరకు కూడా వాడుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటారు? సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గంలో పెద్ద లీడర్ ఆయన. ఇక ఆ పెద్ద ఇప్పుడు ఎన్టీ రామారావుని ఎవరు వాడుకుంటారు? ఆ సామాజిక వర్గం వాడుకుంటుంది అంతే. ఈ సామాజిక వర్గం ఇప్పుడు మహానటి సావిత్రి ఉంది, మా కులం అని చెప్పుకుంటారు అంతే.
వాళ్ళు చేసిన పనులు అందరికీ చేశారు. కానీ అందరికీ చేశారు. ఎన్టీ రామారావు సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేసి అందరికీ చేశారు. అలాగే రంగా గారు కూడా సామాజిక వర్గం అని మనం అనుకోవడం, చుట్టుపక్కల వాడుకొని చేసుకోవడమే కానీ ఆయనకి ఎప్పుడు కూడా లేదు. మీరు అన్నట్టు ఎస్సీలు కానీ బ్రాహ్మిన్స్ కానీ చాలామంది అక్కడ ఉన్నారు. అయితే అదేవిధంగా అలాంటి నాయకత్వం మళ్ళీ మనం అందరికీ చేయాలని ఈ సామాజిక వర్గంలో ఎందుకని ఒక లీడర్ కూడా తయారు కాలేకపోయారు? వచ్చారు ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు. ఏ సామాజిక వర్గంతో పని లేదు ఆయనకి. పేద వర్గాలు ఉండడమే ఆయన సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ రాకముందు కూడా ఈ సామాజిక వర్గం ఉద్యమాలు కానీ అన్ని రంగానికి దీనికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. పవన్ కళ్యాణ్ రావటానికి ఉంది, మరి గ్యాప్ ఉంది కాబట్టేగా. అట్లాగే చిరంజీవి వచ్చాడు కానీ అంతగా సక్సెస్ కాలేదు అనేది. చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు ఖచ్చితంగా విన్ అయ్యేవాడు. ఈ రెండు సామాజిక వర్గాలు మళ్ళీ దాడి చేసినాయి. పత్రికలు కానీ పెద్ద పెద్ద బడావాళ్ళు కానీ ఆ వర్గంలో ఏముంది, మదించి ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరు ఆ గీములు అన్నీ గవర్నమెంట్ నుంచి సబ్సిడీలో రాసుకొని పెద్ద వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. పెడితే ఒక 100 కోట్లు పెట్టేవాళ్ళు. ఈ వర్గాన్ని ఏం చేయాలనేవాళ్ళు. ఇప్పుడు కేశినేని నాని ఉన్నాడు. పీఆర్పీకి దోహం చేసిన ఫస్ట్ వ్యక్తి కేశినేని నానియే. ఆయన పెద్ద కోవట్టు. దీంట్లో ఫస్ట్ వెళ్ళి ఒక 3 డేస్లో బయటకు వచ్చేసి ఆయన పెద్ద కోవట్టు. ఇప్పుడు సేమ్ ఆయన సామాజిక వర్గానికి మళ్ళీ తెలుగుదేశానికే చేశాడు. అంటే ఫస్ట్ జనరల్గా కోవట్ అనేది ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పెద్దగా రాల బయటికి, అంటే అంతర్గతంగా ఏదో. ఇప్పుడు కోవట్ అనేది ప్రత్యక్షంగా ఇప్పుడు టీడీపీ రెండోసారి చేసేసరికి ఒక ప్రధానమైన అంశాన్ని బయట తీసుకొచ్చారు. కోవట్ కేశినేని నాని అంటే కోవట్ అనేది ఉంది. అప్పుడే కోవట్ ఆయన, అప్పుడే కోవట్. ఇప్పుడు ఏంటంటే బహిరంగంగా చంద్రబాబు మోసపోయాడు ఆయన దగ్గర. అదే చంద్రబాబు అంటే ఎట్లాగా కోవట్ అనేవాళ్ళు ఎట్లా అంటే మోసపోతారు. వాళ్ళు చెప్పే మాటలో ఎన్ని ఉంటాయి కదా. మోసపోయాడు, ఫస్ట్ సారి మోసపోయాడు, రెండోసారి ఇవ్వకూడదు, సర్లే అని ఇచ్చాడు. అసలు ఒక ప్రధానమైన ఘట్టం ఏంటంటే రంగా గారు చనిపోయినప్పుడు అసలు ఆయన ఎంతమందికి సేవ చేశాడు, ఎంతమందికి ఎన్ని కుటుంబాలు ఆయన వల్ల ప్రయోజనం పొందినవి, ఆయన చేసిన సేవా మార్గాలు అనేది సింబలైజ్డ్గా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులు కానీ, లేకపోతే దాడులు అంటే యాజ్ స్టేషన్స్ కానీ, అతని యొక్క ఉద్రేకం కానీ అంత ఇదిగా రావడానికి కారణం ఏంటంటారు? మీరు ఉన్నారు కదా అప్పుడు. పేద ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలే బయటకు వచ్చేసారు, ఎవరు రాలా, మొత్తం ప్రజలే. మనం స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసినప్పుడు ఎట్లాగ వచ్చారు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అట్లాగ బయటకు వచ్చారు. పోలీసు వ్యవస్థ లేదు, ఏమీ లేదు. ఇక అంటే ఆ నాయకుడి మీద ఎంత నమ్మకం ఉంటే వస్తారు? అప్పుడు పెట్టిన కర్ఫ్యూ మళ్ళీ ఇంతవరకు ఎప్పుడూ లేదు. మేము చూడలే. ఎప్పుడో స్వతంత్ర ఉద్యమంలో జయాంధ్ర మూమెంట్లో జరిగిందంట. దాని తర్వాత మేము చూసిందల్లా, మా కళ్ళతో చూసింది డిసెంబర్ 26, 88 డిసెంబర్ 26. ఆ కేసుల్లో కూడా నేను ముద్దాయిని. ఈ పగలగొట్టినట్లో అంటే ఎవరు పడితే వాళ్ళకి పెట్టేవచ్చు. ఇక్కడ లీడర్ ఎవరో శంకర్ అని చాలా కేసుల్లో పెట్టారు. అయితే మీరు ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, రంగా గారి వెనకాల ఉన్నారు, అదే జీవిత ధ్యేయం అన్నట్టు మీరు నడిచారు. కానీ ఇప్పటి వరకు కూడా అప్పుడు మీరున్న కేడర్లో ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు అయిపోయారు, రకరకాలుగా అయిపోయారు. కానీ మీరు ఎందుకని అలా ఉండిపోయారు? అంటే ఇక్కడ సామాజిక సమీకరణలో మేము 2099లో నేను టౌన్ ప్రెసిడెంట్ అయ్యాను విజయవాడ నగరానికి, కాంగ్రెస్కి. 99 యువజన కాంగ్రెస్ నగరాధ్యక్షుని చేశారు. నగరాధ్యక్ష చేసినప్పుడు నేనే లీడర్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. నేనే ఎన్నో ఉద్యమాలు చేశాను, ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. పార్టీ కోసం ఆ త్యాగం చేశాం. కానీ రంగారు కొడుకు వచ్చేసారు ఇక్కడికి ఫీల్డ్లోకి 2004లో. సరే, మా లీడర్ కొడుకు వచ్చినప్పుడు మేము అందరం త్యాగం చేయాలిగా. అప్పుడు అలా పోయింది. లేకపోతే 2004 మీరు రావాలి, నేను రావాలి. లేకపోతే 2009లో పీఆర్పీలో కూడా రావాలి. పీఆర్పీలో కూడా సామాజిక సమీకరణలు మళ్ళీ సామాజిక సమీకరణలే. సామాజిక న్యాయం అని పెట్టారు. అయినా బెదవాళ్ళు ఒక కాపుకి సీటు, రెండో కాపుకి లేదు.
అప్పుడు ఎల్లంపల్లికి టికెట్ ఇచ్చింది మేమే. వెల్లంపల్లికి పిఆర్పిలో ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చి ఎలక్షన్కి ఎంత ఖర్చు ఉంటుంది, ఆ ఎలక్షన్ ఖర్చు కన్నా తక్కువతో గెలిపించాం. ఇప్పుడు మీరు అంత సమీకరణలు కానీ అంత ఇదిగా ఉన్నప్పుడు దాని తర్వాత వెల్లంపల్లి రావటమే కదా మీ తర్వాతే కదా. మేమే తీసుకొచ్చింది కూడా మీరే. మరి అలాంటప్పుడు మీ తర్వాత ఆయన గెలిచిన తర్వాత మీతో సన్నిహిత సంబంధాలు కానీ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ఎల్లంపల్లికి ఊసరు వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటాడు. ముందు ఆయన ఏదైనా కానీ లైవ్లో ఉండాలి. మేము టికెట్ ఇచ్చి గెలిపించిన తర్వాత కానీ మాకు తెలియలా. అందుకని ఆయన ఊసరు వెళ్ళి ఇటు పడితే అటు వెళ్ళిపోయి ఇప్పుడు ఇందులో ఉంటాడని నమ్మకం లేదు. ఇప్పుడు వైసీపీలో పోటీ చేస్తున్నాడు కదా, ఓడిపోగానే రేపు ఓడిపోదుగానే మళ్ళీ ఏ పార్టీలోకి వెళ్ళాలని చూస్తాడు, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అన్న నేను ఏదో అప్పుడు తప్పు చేశానని జగన్మోహన్ రెడ్డి మాటలని పవన్ కళ్యాణ్ గారిని ఆయన నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు ఇష్టాసారంగా. ఆయనకి అన్నం పెట్టిందే ఆ కుటుంబం, వెల్లంపల్లికి అన్నం పెట్టిందే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ. మరి అదే నోటుతో వాళ్ళని తిడుతున్నాడంటే ఊసర వాళ్ళు కాక ఏమంటారు ఆయన్ని. ఈ తిట్టడాను విషయానికి వస్తే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సపోజ్ మీరు వెళ్ళినా కానీ నేను వైసీపీలో జాయిన్ అవుతాను అని మీలాంటి వ్యక్తి మీరు కానీ వెళ్ళినా అక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయండి. జనరల్గా అనుకుంటారు అన్నమాట. ఏంటి, మీరు వెళ్తున్నారు వైసీపీలో జాయిన్ అవ్వాలి, మీకు వెళ్ళంగానే వెంటనే ఓకే నేను కొన్ని నిబంధనలు పెడుతున్నా, దీని ప్రకారం మీరు ప్రెస్ మీట్ పెట్టి దీని ఏళ్ళ తిట్టాలి అనేది ఫస్ట్ జరిగే టాక్ అండి. దాంట్లో సక్సెస్ అయితేనే పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన అధికారం రాకముందు ఒకలాగా ఉన్నాడు, అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నాడు. అధికారం రాకముందు అన్న అంతా నువ్వే అనేవాడు. తర్వాత ఆ సిచ్యువేషన్ మారిపోయింది. 151 రాగానే ఆయన మాట్లాడింది లేదు, ఆయన చెప్పిందే వేదం. ఆయన ఎవరైతే చెప్పారో ఆయన తిట్టాల్సిందే. రంగా గారు పార్టీ కాంగ్రెస్ అంటే రంగా వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు ఎక్కడున్నా కానీ ఏదైనా సరే ఇక ఆయన ఏ జెండా మోస్తే ఆ జెండా మోయాల్సిందే. దానికి అలాగా వాళ్ళు ఎడిట్ అయిపోయి ఉన్నారు. అసలు దానికి అదే జీవితంలాగా మీలాంటి వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది ఎవరికైనా సరే. అయితే అలాంటప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు నాయకులు వేరు, అప్పుడు నాయకులు వేరు. రాజశేఖర రెడ్డి గారితో కూడా మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు కానీ మంచి అనుబంధం ఉంది కానీ ఏదైనా కానీ అట్లా మాట్లాడారు. దాని గురించి కొంచెం. నేను టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ రాజశేఖర రెడ్డి గారితోనే మేము జర్నీ చేసాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యేదా వరకు కూడా మేము ఆయనతోనే ఉన్నాం. ఆయన చేసిన ఉద్యమాలు కానీ, ఆయనతో పాదయాత్ర కానీ, పాదయాత్రలో నేను 30 రోజులు పాదయాత్ర చేశాను ఆయనతో పాటు. రాజమండ్రి నుంచి శ్రీకాకుళం వరకు కంటిన్యూషన్గా ఉన్నా. మేము కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు రంగారు చనిపోయిన తర్వాత మాకు పెద్ద దిక్కు అయింది ఆయనే. బెదవాడు వచ్చినప్పుడు రంగారి ఇంటికే వచ్చేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో కూర్చొని ఆమెను తీసుకొని వెళ్ళేవాళ్ళు మేడం గారిని. చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఏ సమస్య వచ్చినా కొద్దిగా స్పందించేవాళ్ళు. బెదవాడలో ఏ సమస్య వచ్చినా మా మీద పోలీస్ దాడి చేస్తున్నా అంటే మేము ఉద్యమాలు చేసామనుకో, ఇదొద్దు అదొద్దని పొద్దున్న సాయంత్రం దాకా కూర్చోబెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, వీటన్నిటికి కూడా ఓసారి బైండ్ ఓవర్ కేసు పెట్టబోతున్నా సరే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడి నుంచి కమిషనర్ని పంపించేశారు. ఆయన సివి ఆనంద్ అని రెడ్డి గారు. ఏమి గొడవ లేదు, బైండ్ ఓవర్ కేసు అంటున్నారు. అసలు ఏమి గొడవ లేదు. గవర్నమెంట్ వచ్చింది కొత్త 2004, అందరూ తెలిసి బైండ్ ఓవర్ కేసు అంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పా. వెంటనే ఆయన్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారు. కొంతకాలం ఆయన ఈ వర్గాలకు అండగా ఉన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోకన్నా ఉంటే విభజన అనేది జరిగేది ఉంటారా? అసలు జరిగేది కాదు, విభజన జరిగేది కాదు, ఖచ్చితంగా జరిగేది కాదు. అసలు కేసీఆర్ అప్పుడు అసలు ఫీల్డ్లోనే ఉండేవాడు కాదు. కేసీఆర్ లేడు అసలు. ఆయన ఉంటే కేసీఆర్ ఫీల్డ్లో ఉండేవాడు కాదు.
తర్వాత వచ్చిన నాయకత్వం వాళ్ళని పట్టించుకోవాలా. అంటే అంత దమ్ముంద నాయకత్వం కాదు కాబట్టి వాళ్ళకి భయపడిపోయారు. తర్వాత ఈ రంగా గారు చనిపోయిన తర్వాత రత్నకుమార్ గారు మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చారు, రాజకీయాల్లోకి. 2 times ఎమ్మెల్యే చేశారు. రంగా గారు తర్వాత ఆయనకి మీరు ఎలాగా సపోర్ట్ ఇచ్చారో, తర్వాత వచ్చిన రత్నకుమార్ గారితో మీరు ఎట్లా ప్రయాణం? రత్నకుమార్ గారితో మంచి అనుబంధం ఉండేది. ఆమె అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు కూడా మేమే వెళ్ళేవాళ్ళం. అక్కడ అసెంబ్లీలో కాపు కమ్మ గడవ ఒకసారి పెద్ద ఉద్యమం జరిగింది. అక్కడ ముద్రగడ్డ గారు నల్ల జెండాల ప్రదర్శన, అసెంబ్లీలో గొడవ. అసెంబ్లీలో పప్పల చలపతిరావు అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు ఆయన, తెలుగుదేశం. అసెంబ్లీలో కమ్మ కాపు గొడవ జరిగినప్పుడు ఈయన్ని నువ్వు కమ్మ అయితే ఎలా మాట్లాడతావని దాని మీద ఆయన మీద దాడి జరిగింది, పప్పుల చలపతిరావు గారి మీద. ఆ కేసులో కూడా నన్ను పెట్టారు. ఎక్కడ హైదరాబాద్లో జరిగిన గొడవ కూడా నేను ముద్దాయిని, ఆమె అనుచరుడిగా. అంటే అప్పుడు ఏంటంటే ఎక్కడ గొడవ జరిగినా వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టేయడమే. ఆడు పలానోడు ఉన్నాడా లేడా అని కూడా లేదు. ముందు అసెంబ్లీ నడుస్తుంది, ఆ అసెంబ్లీలో చూపించడం కోసం ఎవరినొకరిని పెట్టేయడమే, అంతేగాని అసలు ఎవడ కొట్టాడు ఏంటి అనేది కూడా లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు జగన్ చేస్తున్న కేసులు కానీ ఇవన్నీ కూడా అప్పటి నుంచే మూలాలు ఉన్నాయి. దాన్నే మా ప్రెసిడెంట్ జగన్ కొంచెం అగ్రేడ్ చేసి దాన్ని అప్పటి నుంచే ఉన్నాయి. ఆ మూలాలన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. ముందు ఏదోటి అసెంబ్లీ జరుగుతుంది, అప్పుడు 40 రోజులు అసెంబ్లీ జరిగేది, ఇప్పుడు 2-3 రోజులే. సరే, అప్పటి నుంచి తర్వాత ఇప్పుడు మీరు తర్వాత ప్రజారాజ్యం, తర్వాత వచ్చేసి ఇప్పుడు జనసేనలో ఉమ్మడి జిల్లాకి ఒక విధంగా చెప్పాలంటే 3 జిల్లాలు, ఉమ్మడి 3 జిల్లాలు అంటే కృష్ణ, గుంటూరు అవన్నీ వస్తాయి. ప్రకాశం, గుంటూరు, అక్కడ 3 జిల్లాలు వస్తుంది, ఇక్కడ 3 జిల్లాలు వస్తుంది, 6 జిల్లాలు వస్తుంది. 6 జిల్లాల ప్రకాశం కూడా బాపట్ల ఇవన్నీ కలుస్తున్నాయి అన్నమాట. ఇంత దానికి మీరు కన్వీనర్, ఆంధ్ర జోన్ కన్వీనర్, ఇంత మంచి ఇక కీ పోస్ట్లో ఉన్నారన్నమాట. ఈ కీ పోస్ట్లో ఉన్న సిచ్యువేషన్లో మీకు రేపు జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే నాకు సీట్ ఇవ్వాలని కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. నేను జనసేనకు పని చేయాలనే ఉద్దేశంతోనే వెళ్ళాను. నేను జనసేనకి పని చేయాలి, ఆయన ఒక పెద్ద లీడర్గా చూడాలనేది నా కోరిక, మా వర్గాల కోరిక. అది దానికి నేను నాయకత్వం వహించడానికి వెళ్ళా. టికెట్ ఇస్తానన్నారు అనుకో, అది పెద్ద విషయం కాదు. ఒకవేళ మీకు టికెట్ ఇస్తే విజయవాడలో ఏ ప్లేస్ నుంచి మీరు ఆశిస్తున్నారు? బెజవాడ అంతా మేము సందు తెలిసిన వాళ్ళమే, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా మీకు హోల్డ్ ఎక్కడైనా చేయొచ్చు. అసలు ఎక్కువగా మీకు ఒక ఏరియా అంటూ ఉంటుంది కదా, అంటే మేము ఎక్కువగా ఉండేది, మేము అందరూ నివసించేది, మేమంతా ఉండేది మా బంధువులు కానీ అంతా కానీ పశ్చిమ. అంటే మీకు పశ్చిమ ఇస్తే ఇంకా వెళ్ళండి. ఒక పశ్చిమని కాదు, బెజవాడలో ఆయన ఏ సీటు తీసుకొని నువ్వే పోటీ చేయాలని అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? శంకర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం పరిస్థితి, జనసేన వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రంగంలోకి వచ్చినాక అసలు వైసీపీకి జనసేనకి ఏ విధమైన యుద్ధం జరుగుతుంది అనేది మీ మాటల్లో చెప్పండి. జరిగేది వైసీపీకి జనసేనకే యుద్ధం, దాంట్లో రెండో ఆలోచనే లేదు. వాళ్ళు పొద్దున్న లేచి దాడి చేసేది కళ్యాణ్ గారి మీదే. వేరే నిద్రపోతున్నప్పుడు కూడా జగన్కి పవన్ కళ్యాణ్ కల్లోకి వస్తున్నాడు. ఆయన యాత్రలు చూసి కానీ, ఆయన జనం చూసి కానీ నిద్ర పట్టగా ఆయన ఇష్టాసారంగా మాట్లాడిస్తున్నాడు, ఎవరితో పడితే వాళ్ళతో. వైసీపీ జగన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా జనరల్గా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకోళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి మీద విమర్శలు అనేది రకరకాలుగా వస్తుంటాయి.
అవినీతి చేశాడనో ఏ అవినీతి చేశాడనో ఇవన్నీ వస్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారి మీద ఒకే ఒక ఎక్కడికి వెళ్ళినా సరే 3 పెళ్ళిళ్ళు అనేది ప్రధానమైన విమర్శ. ఎందుకని అది ఒక్కటే పట్టుకొని తిరుగుతున్నారు ఆయన? ముందు వాళ్ళ కుటుంబం సరిగ్గా చూసుకోమనండి. వాళ్ళ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారో, రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారో, ఎంతమందితో సహజీవనం చేశారో, ఇవన్నీ చూసుకోకుండా ఎదటోడి మీద పడితే ఎట్లాగా? ఆయన చూసుకోమానండి. నీ ఇంట్లో వెళ్ళిన పెళ్ళిళ్ళు చెప్పమానండి. ఎవరినైనా బహిరంగ చర్చికి రమ్మనండి. ఒక అమ్మాయి ఉండగా ఒక అమ్మాయితో సహజీవనం చేయొచ్చు వాళ్ళు. ఈయన డైరెక్ట్గా విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఈయన వాళ్ళేదో ఆయన విమర్శించడం ఏమీ లేక, కళ్యాణ్ గారి మీద ఏమీ లేక ఏదో ఒకటి అనాలి కాబట్టి 3 పెళ్ళిళ్ళు అండి, తప్పితే వేరే మార్గం ఏం లేదు వాళ్ళకి. ఇంకో మాట ఏమంటారు? ఏమైనా అనడానికి ఉందా? ఆయన సొంత డబ్బులతో కౌలు రైతులకి డబ్బులు ఇస్తుంటే నువ్వేమో కౌలు రైతుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ దోపిడీ చేస్తున్నావు. ఏం దోపిడీ? మామూలు దోపిడా? మాకు తెలిసి నేను ఒక 10 ఎలక్షన్లు చూసా. ఎంత అవినీతి ముఖ్యమంత్రిని మేమైతే చూడలే. అన్నిటికీ ట్యాక్సీలే. మళ్ళీ గాంభీరంగా చెప్తాను, నీ 170కి 170 పెరుగుతాయి, నీవు గెలుస్తాం మేము. 25 సీట్లు గెలవమానండి. 25. నీది కడప జిల్లా అంటున్నావుగా, కడప జిల్లాలో 10 గెలవమానండి. కర్నూలులో ఒక 5 గెలవమానండి. నీకు కోస్తా జిల్లాలో అయితే శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు అసలు నీకు వచ్చే మార్గమే లేదు అసలు సీటు. వైకాపాకి ఒక్క సీటు కూడా రాదు. అంత ధీమాగా ఎలా చెప్తున్నారు? అంతే, ప్రజలు తిరగబడుతున్నారు. ఎందుకు వేస్తారు నీకు ఓటు? ఇంట్లో ఊడ్చుకున్న చెత్త బయటేస్తే పన్నేస్తావా? ఇదేను బ్రిటిష్ పాలన? నువ్వు ఆస్తి కొంటే ఆస్తి కొన్న రేటుకి పన్ను అంట. ఎప్పుడైనా ఉందా? కరెంటు ఛార్జీలు ఇష్టాసారంగా సర్ఛార్జీలు అంటాడు, అయ్యి అంటారు, ఇవి అంటారు. 150 వచ్చే కరెంటు బిల్లు 840 వస్తుంటే ఒక రైతు కానీ పేదవాడు కానీ ఎలా కట్టుకుంటారు? మళ్ళీ నేను గొప్పలు చెప్తుంటే నేను బటన్ నొక్కితే డబ్బులు వస్తాయి. వాళ్ళ దగ్గర వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి 200 లాగేస్తున్నావు. ఏదో రూపాన నిత్యావసర వస్తువులు పెట్రోల్ ధరలు పెరిగిపోతే నిత్యావసర వస్తువులు రవాణా వస్తే ఏంటి దాని మీద ఛార్జీలు పడవా? అవన్నీ ఎవరి మీద పడతాయి? ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే కొనుక్కుంటారో అందరి మీద భారం పడుద్ది. అది ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగుతున్నా అన్న విషయం సామాన్య ప్రజలకు కూడా అందరికీ తెలిసిందంటారా? లేకపోతే ఇంకా? అందరికీ తెలుసు. ఎవరికి తెలియదని అందరికీ తెలుసు. ఓపిక. ఇప్పుడు ఈ పథకాలు 124 సార్లు నేను బటన్ నొక్కాను. ఒకసారి బటన్ నొక్కండి. 2 సార్లు అంట. ఒకటి పార్లమెంట్కి, ఒకటి పార్లమెంట్కి, ఒకటి నొక్కుతారు. ఒకసారి అనేది ప్రధానమైన అంశం. పార్లమెంట్ ఎట్లా ఉన్నా కానీ ముందు ఆయనకి అనే నినాదంతో బయటకు వస్తున్నారు. అసలు ఈ పథకాలు ఎంతవరకు అతనికి అంత నమ్మకం పెట్టుకుంటా కారణం ఏంటి? పథకాలు అందరికీ అందినాయా? అసలు ఏంటి ప్రజల పథకాల మీద ఈ అట్టడుగు వర్గాలు కానీ వీళ్ళు కానీ ఏ అభిప్రాయంతో ఉన్నారు మీ సర్వేలో? 2 బటన్లు కూడా తెలుగుదేశం జనసేనకే నొక్కుతారు తప్పితే ఆయన ఫ్యాన్ ఏపు చూడరు. ఏ కాన్సెన్సీలోనైనా ఎవరో ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు. నాకు తెలిసి కొన్ని నియోజకవర్గాల్లో 50 నుంచి 60 నియోజకవర్గాల్లో డిపాజిట్లు రావు. మాకు చూసిన సర్వేలో వైనాట్ 175 అంత ధీమాగా అంటే మీరు అక్కడ కూడా డిపాజిట్లు రావని చెప్పి 60 కాన్సెన్స్లో డిపాజిట్లు రావు. మరి ఇంత ఆ నియోజకవర్గాల పేర్లు కూడా చెప్తాను తొందరలో మీకు. ఓకే, పారిపోతున్నారు అందరూ. నిన్న వసంత కృష్ణప్రసాద్ పారిపోయాడు. నీకు దిక్కు దివాన్ లేక ఒక సర్పంచ్నో లేకపోతే ఎంపీటీ తీసుకొచ్చే పేరు కూడా పెద్దగా పొలిటికల్గా అసలు ఏమీ పేరు కూడా తెలియదు. ఇక్కడ ఒక కార్పొరేటర్ని పెట్టావు. ఇక్కడి నుంచి ఒకళ్ళు పారిపోవడం కదా ఆయన తీసేశాడు. నువ్వు గెలవని 175కి 175 స్థానాలు అన్నప్పుడు
అందరిని వాళ్ళే ఉంచాలి కదా, గెలుస్తూ ఉంటున్నావు కదా, ఎందుకు మరి అటు ఇటు మారుస్తున్నావు కొంతమందిని తీసేసావు. ఎక్కడో ఉన్న నెల్లూరు రోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పోటీ అంటున్నారు. నీకు పోటీ చేసేవాళ్ళు లేరు, అసలు పార్లమెంట్ సభ్యులు అసలు లేరు. అసలు ఈ మార్పులు ఇక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి ఈ మార్పులు వలన అసలు జగన్ ఆలోచన ఏంటి దీంట్లో? అంటే ఈడైతే పని చేయడైతే ఈడైతే పని చేస్తాడు అనేది ఉంటుంది కదా. యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఫైల్మాన్ ఈడైతే ఫైల్మాన్, ఈ పనికిరాలు పక్క తీసే అంటాడు. ఆయనకి అది మదిలో పడిపోయింది. వీడికి కొత్తవాడిని పెడితే గెలుస్తాడేమో. ఒక రకంగా పాతవాడే కింద మీద పడి డిపాజిట్లు అయిన తెచ్చుకుంటాడు. కొత్తవాడిని పెడితే ఏం తెలుసుద్ది? వాళ్ళకి ఎన్ని బూతులు ఉన్నాయో కూడా తెలీదు వచ్చిన కొత్త వాళ్ళకి. మళ్ళీ దీనికి అయ్యే ఖర్చు కూడా ఆయనే ఇస్తాడు. వాళ్ళ దగ్గర ఏముంటాయి పాపం. అంటే ఇక్కడ జగన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఒక రాయిని పెట్టినా ఏది పెట్టినా సరే అక్కడ క్యాండిడేట్ ప్రధానం కాదు, నా మొహం చూసి ఓటేస్తారు, నా పథకాలను చూసి ఓటేస్తారు అనేది ఆయన కాన్సెప్ట్ అని చెప్పేసి ఒక ఇది ఉంది. అది ఎంతవరకు నిజం? అందుకే పెట్టుకోవచ్చు కదా, మరి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు బతిలాడడం? అవి పెంచుకోండి, నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టేసుకోవచ్చుగా. 175 ఒకే రోజు లిస్ట్ వదిలేవచ్చుగా. కుక్కనో పక్కనో ఏదో ఒకటి పెట్టేసుకొని మళ్ళీ ఆడిని తీసుకురావడం నువ్వు చేస్తావా. నిన్న కాక మొన్న సింహాద్రి డాక్టర్ గారిని పెట్టారు. పెద్ద ఆయన, మా సామాజిక వర్గంలో చాలా పెద్ద ఆయన. సింహాద్రి రమేష్కి బంధు అవుతాడు. సింహాద్రి రమేష్ను పార్లమెంట్కి పెట్టారు, సింహాద్రి చంద్రశేఖర్ని అక్కడ పెట్టారు. ఆయన వెళ్ళి నిన్న దండం పెట్టి నేను పోటీ చేయలేనయ్యా, నా కొడుకుని పెట్టుకోండి అన్నాడు. ఆయన బాధ భరించలేక ఇప్పుడు రేపు మాపు మన సారథి గారు వెళ్ళిపోయారు. సారథి గారి దగ్గర రమేష్ని పెట్టారు. అక్కడేమో పేరున నేను తీసేసి వాళ్ళ కొడుకుని పెట్టారు. సారథి ప్లేస్లో జోగి రమేష్. అలాగా అసలు ఆయనకి అభ్యర్థులు లేరండి. జనం అయితే ఎవరినొకరిని పెట్టుకోవచ్చు, అది వేరు. నీకు పోటీ చేసే అంత దమ్మున్నోళ్ళు ఎవరు లేరు, మొత్తం పారిపోయారు. అయినా నేను డబ్బులు ఇస్తానని పిలుస్తున్నాడు. నేనే ఖర్చు పెడతా, నేనే చేపిస్తా, మీరు నుంచోండి, నా బొమ్మ పెడితే గెలుస్తారు మీరని చెప్తున్నాడు. వెళ్ళినోళ్ళకల్లా మనకు అధికారం వస్తుంది, మీరేమీ తొందరపడొద్దని చెప్తున్నారు. అయినా వాళ్ళు బయటకు వచ్చి ఎల్లో బాబు అనుకొని వెళ్ళిపోతున్నారు. శంకర్ గారు, మీకున్న అనుభవం దాదాపు ఎన్ని ఎలక్షన్లు చూస్తుంటారు మీరు ఇప్పటికి? నేను 10 ఎలక్షన్లు చూసాను. దాదాపు 10 ఎలక్షన్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వెనక మొత్తం మీద A to Z అన్ని విభాగాల్లో అన్ని రంగాల్లో చూశారు. పథకం ఎలా పనిచేస్తుంది ప్రజల మీద, ఏ విధంగా దాని యొక్క ఓటింగ్ మనం క్యాష్ చేసుకోవచ్చు అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ జగన్ ఒక్కొక్క దాంట్లోంచి ఎలా మాఫీ చేస్తున్నాడు. ఒక మద్యం ఉంది, మద్యం నుంచి అవినీతి ఎట్లా జరుగుతుంది అనేది, ఒక మద్యం గురించి ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఇదివరకు మద్యపాన నిషేధం, అప్పుడు ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం చేశాడు కదా. పాపం తెలుసో తెలియక మద్యపాన నిషేధం చేసేసాడు. మనకి పక్క రాష్ట్రాల నుంచి వచ్చేసేది. అప్పుడు మనకు 100 రూపాయలు 150 రూపాయలు ఫుల్ బాటిల్ ఉంటే 400కి అమ్మేవాళ్ళు, 400 రూపాయలకి అమ్మేవాళ్ళు. ఈయన మద్యపాన నిషేధం చేస్తానన్నాడు కదా. మల్లాది విష్ణు బారులో చనిపోతే అక్కడికి వచ్చి నేను మద్యపాన నిషేధం రద్దు చేస్తా అని ఈయన నోటితోనే చెప్పాడు. కృష్ణలంకల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ మద్యపానం ఉంది, అప్పుడు నేర్చుకున్నాడు ఈయన. అది ఎప్పుడు మనకి ఎన్టీ రామారావు రద్దు చేసినప్పుడు, అప్పుడు ఎలాగొచ్చింది పక్క రాష్ట్రాల నుంచి 400 అయినా కొన్నారు అనేది ఎవరో చెప్పారు ఈయనకి. అదే దాంట్లో పోకళ్ళలో పోతున్నాడు. 70 రూపాయలు ఉన్న క్వార్టర్ని 200కి అమ్ముతున్నారు, అంటే 130 రూపాయలు. ఇదంతా కూడా జే ట్యాక్స్కి ఆయనకే మొత్తం. మళ్ళీ బ్రాందీ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ లేదు, క్యాష్ ఎందుకు తీసుకోవాలి? ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా గవర్నమెంట్ అయితే. ఈ ఫ్యాక్టరీలన్నీ వీళ్ళయే, మద్యం అంతా వీళ్ళదే. ఏ బ్రాండ్ కూడా బయట బ్రాండ్ లేదు, ఏ కంపెనీ బ్రాండ్ లేదు, సొంత కంపెనీ బ్రాండు. ఇన్ని వేల కోట్లు మద్యం మీద.
దోపిడీ చేశాడు, ఇసుక మీద దోపిడీ చేశాడు. ఇదివరకు ఇసుక అయితే మనకి 1300 ఉండేది ఒక ట్రాక్టర్. సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుకతో పెద్ద భారం ఉండేది, ఫ్రీగా ఇచ్చారు అప్పుడు. అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వేసేవాళ్ళు వాళ్ళకి 1300, 1500, ఒకసారి 800కే వేసారు. అంతా దగ్గర అనుకో 800కే వేసేవాళ్ళు. అది ఇప్పుడు 4800. దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి. దాని మీద దరిదాపు 30,000 కోట్లు దోపిడీ జరిగింది ప్రజల నుంచే అవన్నీ. ఇట్లాగ అన్నిట్లో, ఒక మద్యంలోనేంటి, ఒక ఇసుకలోనేంటి, ప్రతి దాంట్లో. ఇసుక అయితే అసలు మామూలు రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ మనకు దొరికే వస్తువు. అది ప్రకృతిని వరం, అది మనకి. నువ్వు తయారు చేసింది కూడా కాదు. ఎక్కడో గోదావరి నుంచో కృష్ణా నుంచో ఆ రాయి కొట్టుకొని వచ్చి ఇక్కడ ఇసుక వస్తే మనం దోపిడీ చేసేయడం. దాని మీద 1000 కోట్లు సంపాదించేశారు, మద్యం మీద సంపాదించారు. అదేమో అదే, నేను ఒక కాన్సెన్స్కి 50 కోట్లు ఖర్చు పెడతా, 100 కోట్లు ఖర్చు పెడతానని ధీమా. డబ్బులు తీసుకొని ఎవరు ఓట్లు వేయరని, డబ్బులు తీసుకుంటారు. ఎవరైతే పరిపాలన చేయగారో వాళ్ళకే వేస్తారు. ఆయన డబ్బులు తీసుకుంటారు ఖచ్చితంగా. ఓటు మట్టికి క్రాస్ అవుద్ది. ఇప్పుడు పథకాల్లో కూడా సపోజ్ ఒక 1000 కోట్ల రూపాయలు ఈ పథకం రిలీజ్ చేస్తున్నాడు. దాంట్లో 500 కోట్ల సగం 50% ఖాతాదారులకు వెళ్తుంది, మిగతా 50% వెళ్ళట్లేదు అనేది పేద ప్రజల నుంచి కూడా ఒక విశ్లేషణ ఉంది. అంటే వాళ్ళు ఏమో చెత్త పన్ను కట్టపోతే, ఇంటి పన్ను కట్టపోతే వాళ్ళకి ఇట్లా చెత్త పన్ను కట్టలేదు అనుకోండి, మీకు పథకం లేదు. ఇక అమ్మఒడి లేదు, అయ్యఒడి లేదు. మళ్ళీ వాళ్ళు మీటింగులు రాకపోయినా మీ పథకాలు తీసేస్తామని చెప్తున్నారు. అసలు ఈ పథకాలన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయేనండి, ఈయనేం కొత్తగా పెట్టింది కాదు. ఈయనకి దాని పేర్లు తగిలించుకొని అమ్మఒడి 13,000, అందులో 1000 రూపాయలు ట్యాక్స్ అని దానికి తీసుకుంటున్నారు. ఇది గతంలో నీ పిల్లలో నా పిల్లలో చదువుకున్నప్పుడు రిమెన్స్మెంట్ ఉండేది, పీ రిమెన్స్మెంట్ మన కాలేజీల్లో. మరి అది డబ్బులు ఇచ్చినట్టే కదా. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో, అందరు గవర్నమెంట్లో, ఈయన గవర్నమెంట్లో కూడా ఉంది. ఏదైనా ఉంది. చదువుకున్న వాళ్ళకి అన్ని దగ్గర ఇప్పుడు మున్సిపల్ స్కూళ్ళు ఉన్నాయి, జెడ్పీటీ స్కూళ్ళు ఉన్నాయి, ఫ్రీగా చెప్తారుగా. డబ్బులు తీసుకుంటారా ఏంటి? డైరెక్ట్గా వాళ్ళ కాలేజీ అకౌంట్లోకి వెళ్ళిపోయేది. కాలేజీ అకౌంట్లోకి వెళ్ళిపోయేది. ఇప్పుడేంటి, వాళ్ళని డబ్బులు ఇస్తున్నానని మబ్బి పెట్టడం. ఇది నేను కొత్తగా అమ్మఒడి ఇస్తున్నానని తెలియక పాపం, అమ్మో నాకు 13,000 పని. ఆడు ఎప్పుడు వేస్తాడు? కరెక్ట్గా జనవరికి 8వ తారీఖు 9 పండగ ముందు ఆ 13,000 వాళ్ళకి అయిపోతాయి. ఆ స్కూల్ బిల్లు కట్టుకోవడానికి మళ్ళీ వాళ్ళకి బాధే. మనకి మున్సిపల్ స్కూళ్ళు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి. శంకర్ గారు, ఇప్పుడు ఈ యుద్ధం ఎన్నికల వేడి కానీ ఇవన్నిటిని చేసుకొని కొత్తగా ఒక ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. సిద్ధం అనేది వైసీపీ ప్రధానమైన ఎజెండాలా తీసుకొని దాన్నే ప్రతి చోట్ల ఒక పెద్ద బ్యానర్లు 4 అసలు మామూలుగా లేదు తమలంతా కూడా. అసలు సిద్ధం అని దేనికి ఆయన సిద్ధం అని స్లోగన్ ఇస్తున్నారు ఏంటనే దాని మీద వివరణ ఇవ్వండి. ప్రజల సొమ్ముతో యుద్ధం అని కట్టారు. ముఖ్యమంత్రి కదా ఆయన, ప్రజల సొమ్ముతో యుద్ధం అని కట్టాడు, సిద్ధం అని కట్టాడు. సరే, సిద్ధం అందరూ ఉన్నారు యుద్ధం చేయడానికి. కానీ నువ్వు సిద్ధంగా ఉన్న దేనికి? ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోవడానికి. దేనికి పారిపోవాలి? అమరావతి రాజధానులు, అమరావతి కట్టల, 3 రాజధానుల కట్టల. ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఎక్కడ చెప్తావు? ఎక్కడైనా ఉందా? మళ్ళీ అదే చంద్రబాబు కట్టిన దాంట్లో అసెంబ్లీ నడుపుతున్నావు. క్యాపిటల్ సిటీ ఏమో అక్కడ అంటావు, కర్నూలు అంటావు, ఇక్కడ అసలు నీకు రాజధానే లేదు. నువ్వు పారిపోక ఏం చేస్తావు? సిద్ధం అని అర్థం అదే. సిద్ధంగా ఉన్నాడు ఇక్కడి నుంచి పారిపోవడానికి. ఎలక్షన్ అయిపోయిన, నేను ఈరోజు చెప్తున్నా, మీరు రాసుకోండి. ఎలక్షన్ జరిగిన రిజల్ట్స్ వస్తుంటే ఆయన బెజవాడలో ఉంటే మమ్మల్ని అడగండి. రిజల్ట్స్ పొద్దున్నుంచే వస్తుంటాయి కదా, 7ంటికి 10ంటికల్లా మనకు తెలిసిపోతాయి.
11 గంటలకు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండడం, సిద్ధంగా ఉన్నాడు పారిపోవడానికి. ఎన్నికల్లో సిద్ధమని ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డి జేయం ఏదైనా సరే మీరు ఇచ్చేది ఏంటంటే ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోయి పారిపోవడానికి సిద్ధం అనేది మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. జరిగేది అదే, మేము చెప్పేది అసలు జరిగేది అది. పారిపోవడానికి సిద్ధంగా ఎవరైతే ఉన్నారో మొత్తం పారిపోతారు. ఇక్కడ మోటాముళ్ళు తీసుకొని అందరూ ఇక్కడి నుంచి పారిపోతారు. శంకర్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని రోజులు పాదయాత్ర చేసి అధికారం వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టలేదు, ఎందుకనంటారు? ముందుగా పాదయాత్ర అంటే ఏంటండి? ఒక పాదయాత్ర చేసినప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చి, నాకు తెలిసి మధ్యలో బ్రేక్ ఇచ్చి ఎవరు వెళ్ళరు. వాళ్ళ తండ్రి పాదయాత్ర చేస్తే జ్వరం వస్తే రాజమండ్రిలో మామిడి చెట్టు కింద పడుకున్నారు. మళ్ళీ కంటిన్యూషన్ అయ్యాడు. అరే నువ్వు శుక్రవారం వాయిదాకి వెళ్ళాలంటే లక్షవారం వెళ్ళిపోయి శని ఆది 4 రోజుల నుండి మళ్ళీ ఆదివారం నైట్ వచ్చేసి అక్కడ మళ్ళీ సోమవారం నుంచి మొదలు దాన్ని పాదయాత్ర అంటారా? పాపం పిచ్చి జనం తెలియక ఈయనేదో పాదయాత్ర చేస్తున్నారు అనుకొని వెనకబడ్డారు. ఆయనది పాదయాత్రే కాదు. ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చే ఏమైనా సరే అధికారం చేజిక్కించుకోవాలి అన్నదే ప్రధాన ధ్యేయం అంటారా? ప్రజల పరిపాలనకి ఏమైనా చెయ్యాలి అనే ధ్యేయంతో వచ్చి అంటారంట. అవినీతికి రుచి మరిగాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయితే ఇంకా అవినీతికి మరిగాడు. మరి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు కదా. దాని గురించి ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణ మీద మేము అందరం సిద్ధంగానే ఉన్నాం. ఆయనకి ఇంటికి పంపించేది తథ్యం. ఇప్పుడు రాజకీయాల్లోనే కొత్త అంశం వచ్చింది. షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మొన్నటి వరకు వైసీపీని అంటే పొలిటికల్ పార్టీలో విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం. ఈ నేపథ్యంలో ఒక షర్మిల వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ అసలు విమర్శించే టైమే లేదనుకుంటగా. ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ వెళ్ళినప్పుడు నా అక్కలు, నా చెల్లెలు, నా తమ్ముళ్ళు, నా మేనమామలు అంటున్నారు కదా. ఆయన గుండెల మీద చేసుకొని చెల్లికి ద్రోహం చేశాడా లేదో చెప్పమానండి. న్యాయం చేశానంటే ఆ అమ్మాయి చెప్తుందిగా, సాక్షిలో వాటా నాది ఉందని. నువ్వెందుకు సమాధానం చెప్పు? షర్మిల అమ్మగారికి నువ్వు సమాధానం చెప్పు. ఆమెకే ద్రోహం చేసినోడు రాష్ట్ర ప్రజలకు ఎలా చేస్తాడు అనుకుంటాం? సొంత చెల్లి రక్తం పంచుకొని పుట్టిన నా మీద విపరీతమైన దాడి చేస్తున్నారు, మహిళ మీద. కళ్యాణ్ గారి మీద చేసింది ఇంకా పట్టించుకోవాలి మేము. అంటే ఇక సొంత చెల్లి మీద ఏం దాడి చేసినప్పుడు కళ్యాణ్ గారిని ఎందుకండ? అలా బాబాయిని చంపితే మాట్లాడాల. గుండెపోటు అన్నారు. మొత్తం ఆ సామాజిక వర్గం కూడా గుండెపోటుతో చనిపోయాడు అన్నారు పొద్దున్నే. అది సాక్షిలో వచ్చింది, సాక్షి మీడియాలో వచ్చింది. అన్ని గొడ్లపోట్లు ఉంటే అక్కడ ప్రజలు నమ్ముతారా? కడపలో ఈయన ఓటమి చెందడానికి దగ్గరలో ఉన్నాడు. అక్కడ కడప ప్రజలకు అందరికీ తెలిసింది. బాబాయిని చంపేసి, చెల్లిని మోసం చేసి, తల్లిని మోసం చేసి, నీకు దాయాదుల్ని దగ్గర పెట్టుకొని రక్తబంధువులనేమో బయటికి తోసేసావు. ఇక ఈ ప్రజలకు చూస్తాడంట ఈయన, అమ్మ నేనే మీకు డబ్బులు వేస్తున్నాను, ఈయన సొంత సొమ్ము వేసేసినట్టు. ఈయన రూపాయి ఈ రోజు వరకు నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క సాయం చేసిన సంఘటనే లేదు. కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఖర్చు పెడతాడు ఆయన. ఒక్క యాడ్ చేస్తే 100 కోట్లు వస్తాయి సార్. దేనికి ఏ సంస్థకైనా ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే 100 కోట్లు ఇస్తారు. 10 కంపెనీలకి చేసుకుంటే 1000 కోట్లు వస్తాయి ఆయనకి. ప్రజల కోసం తిరగవలసిన పనే లేదు. అట్లాంటి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ మీద దాడి చేస్తా? ప్రజలకు తెలుసు కదా ఎవరేంటో అనేది.
ఖచ్చితంగా ఓటమి మట్టికి ఖాయం సార్. ఇక్కడి నుంచి పారిపోవడం ఖాయం. దానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. శంకర్ గారు, మీరు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి అన్ని చాలా గవర్నమెంట్లు చూసుంటారు. ఏ గవర్నమెంట్లో కూడా ఎంతమంది సలహాదారులు అనేది లేరు. ఎక్కడ దాదాపు 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి ఈ మధ్యన మనం పేపర్లో వచ్చింది. ఇది సలహాదారులకి. అయితే వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి, ఈయన పాటించినవి ఏంటి? లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళని ఎందుకు పెట్టుకున్నాడంటే 600 మందిని పెట్టుకున్నాడు కదా. ఇసుక్క 10 మందిని, మందుకు 10 మందిని, ఏదైతే అవినీతి జరిగిందో వాటిలన్నిటికీ ఒక 10 మందిని చేసి అందులో ఎంత డబ్బులు వస్తుందో తీసుకొని ఆయన జే ట్యాక్సీ తీసుకున్నాడు. గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్మేమో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మనం ఉన్న జడ్జీలకు లేవు సార్ ఆ జీతాలు, వాళ్ళకి సలహాదారులకు ఇస్తున్నాడు. ఎంత దారుణం అంటే అంత దారుణం. మళ్ళీ వాళ్ళకి ప్రోటోకాల్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ప్రోటోకాలు, కారు మెయింటెనెన్స్ అన్నీ. 2 లక్షల జీతం అయితే వాళ్ళకి మళ్ళీ ఒక 3 లక్షలు అవుద్ది. ఎంత దారుణానికి ఒడిగడితే ప్రజలు ఎందుకు వేస్తారు ఈయనకి ఓటు? ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారా? 40 రూపాయలు ఉన్న కందిపప్పు ఎంత అయిందండి? 120 రూపాయలు అయింది. ఒకటి కాదు, అలాగా ప్రతి నిత్యావసర వస్తువు పెరిగిపోయింది. ప్రతిదీ 30 రూపాయలు ఉన్న బియ్యం 80 రూపాయలు అయింది. దేని మీద నువ్వు వదిలేసావు? దేన్ని వదల. అన్నిటి మీద భారం పడతానే ఉంది. అవన్నీ తీసుకొని మళ్ళీ నేనేదో 10,000 ఇస్తున్నా, 5,000 ఇస్తున్నా, 2,000 ఇస్తున్నా, ఆసరా ఇస్తున్నా, పిల్లల్ని నువ్వు చదివి పోతే పిల్లలు చదవరా? చదవలేదు ఆంధ్ర రాష్ట్రంలో అసలు. అంతకుముందు ప్రభుత్వాలు ఈ 50-60 సంవత్సరాల నుంచి చదువుకోలేదు ఎవరు? నువ్వు ఇచ్చిన డబ్బులతో చదివేశారా? ఎన్నో స్కూల్స్ ఉన్నాయి మనకి, ఎన్నో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కూల్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కూల్స్. అవన్నీ నిర్వీర్యం చేసేసి నేను 10,000 ఇస్తున్నా, 12,000 ఇస్తున్నా, 13,000 ఇస్తున్నా. చాలా దారుణం చేశాడు సార్ ఈ ఆంధ్రప్రదేశ్ని. చాలా దారుణం. ఒక్క రోడ్డు వ్యవస్థ లేదు ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఏ నగరంలో వెళ్ళినా. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు రోడ్లు లేక, మద్యం తాగి. మరి ఇట్లాంటి వాడికి ఓట్లు వేస్తారా? మహిళలు చాలా తెలివైన వాళ్ళు. 13,000 వచ్చినప్పుడు ఎన్ని పోయినాయంటే 16,000. ఇన్ని ఆ నెలలోనే వీళ్ళకి 16,000 పోతాయి. అవన్నీ తెలుసు వాళ్ళకి. ఏ మహిళ కూడా, ఏ మహిళ అమ్మ కూడా ఆయనకు ఓటేయడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఈ సోషల్ మీడియా కానీ, ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా రాజ్యం వెళ్తుంది, పొలిటికల్లో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈ దీంట్లో ఇదివరకు ఏంటంటే ఇలాంటి ఆరోపణలు చేయవచ్చినప్పుడు వేదికలు ఏదో ఉండేవి, వేదిక మీదకి వెళ్ళి ఎవరో తిట్టడం అనేది జరిగేది. ఇప్పుడు అట్లా కాకుండా ఒక సిస్టమ్, ఒక ఆఫీస్ కూర్చొని ఇవన్నీ చేస్తున్నారు. దీనికి ఒక పెద్ద అడ్మినిస్ట్రేషను, దానికి ఒక స్థాయి ఉందన్నమాట. ఈ 2 పార్టీల మధ్యన జనసేన టీడీపీ పొత్తుల విషయంలో జరుగుతున్నాయి. ఇంకా అది ఇంతవరకు అసలు కొలిక్కి అంటే జరుగుతున్నాయి కానీ ఇంతవరకు బహిర్గతం కాలేదు. కాకముందే ఈ ఫేక్ మెసేజెస్ క్రియేట్ చేయడం, రావడం, తర్వాత వచ్చిన తర్వాత మనం ఫోన్ వినగానే ఈ మధ్యన అందరికీ వస్తున్నాయి. దాంట్లో ఈ 2 పార్టీలకు పొత్తులు లేవు అనే ఇలా యాంటీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. దానికి మీకు అన్నింటిలో అన్ని పార్టీలకి వాళ్ళ సోషల్ మీడియా ఉంది కాబట్టి దానికి మీరు ఎలా ఎదుర్కొంటారు? మీ అధినేత దగ్గరికి వెళ్ళి మీరు దీని మీద మీరు ఏం సలహాలు ఇస్తారు? దాన్ని ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాలనే దాని మీద మీరు ఏమి కామెంట్ చేస్తారు? ఏమీ లేదు. ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యే పోటీ చేసి నేను పోటీ చేయలేను బయటికి వెళ్ళిపోయాడు అనుకో, ఆయన్ని పిలిచి మనకి గవర్నమెంట్ వస్తుంది, నువ్వు గెలుస్తున్నావు, ఇదిగో నీ సర్వే, మనం గెలుస్తున్న అధికారంలో వస్తుందని అప్పుడు చెప్తున్నాడు. ఏమని? తెలుగుదేశం జనసేన టికెట్ల దగ్గర కొట్టుకుంటారు, మొత్తం వాళ్ళు చెల్లా చెదురైపోతారు అనేది ఒక 2 నెలల నుంచి చెప్తున్నాడు ఆయన. ఏ ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరు వెళ్ళినా, పోటీ చేసే అభ్యర్థులు వెళ్తారుగా,
మీరేం భయపడబాకండి, తెలుగుదేశం జనసేన కొట్టుకుంటుంది, టికెట్ల పంచాయతీ వాళ్ళకి తెగదు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సింగల్గానే పోటీ చేస్తాడు అనేది ముఖ్యమంత్రి ఆలోచన. శంకర్ గారు, ఫైనల్గా జనసేన అధినేతని, ఆయనకి ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇది కానీ చాలా ఎక్కువగా, అయితే ఆయన పార్టీ కార్యకర్తలతో కానీ ఎలా అటాచ్మెంట్ ఉంటుంది, మాట్లాడే తీరేంటి, పొలిటికల్ వీటి గురించి ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయే ముందు మీరు ఇచ్చే సలహాలు ఏంటి పార్టీ తరఫున? ప్రయత్నం చేసి చూడాలి. ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలనుకున్నా ప్రయత్నం చేయాలి, చేస్తే ఆ ఫలితం దక్కుద్ది. నేను అలాగే వెళ్ళాను, నాతో చాలా విషయాలు పంచుకున్నారు, అన్నిటికీ నేను ఉన్నానని చెప్పారు. నీకేం వచ్చినా సరే నా దగ్గరికి రా అని చెప్పారు. ఉద్యమంలో కొద్దిగా మనం బెజవాడ రాజధాని కాబట్టి మన వాళ్ళంతా గట్టిగా ఉండి పనిచేయాలని చెప్పారు. దానికి నేను పూర్తి సహకారం అందిస్తాను అని చాలా చక్కగా అన్ని విషయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి కానీ, ఈ విజయవాడలో కానీ ఏ అభివృద్ధి చెందింది లేనిది అని కానీ, మనం ఏం చేయాల్సి వస్తుందని, ఇట్లాంటి అన్నీ కూడా చాలాసేపు ముచ్చటించారు. ఆయనకి మేము చెప్పేది కూడా, ఈ రాష్ట్రంలో దోపిడి దొంగలు పడినట్టుగా పడ్డారు వీళ్ళంతా. అందుకని ఆయనకి మేము అధికారికంగాని, నేను సెంట్రల్ జోన్ కన్వీనర్ని, దాని ప్రకారం నేను ఆయనకి 2-3 లెటర్లు కూడా రాసి పంపిస్తున్నాం. చెత్త పన్ను ఒకటి రద్దు చేయాలని, ముఖ్యంగా ఇంటికి వెళ్ళిన కాడి నుంచి 130 కట్టండి, 150 కట్టండి, అలా పెరిగిన ఇంటి పన్నులు అంటే, ఇప్పుడు నేను ఒక 10 లక్షలకు ఒక ఇల్లు కొన్నాను అనుకోండి, ఆ రేటుని బట్టి పన్ను వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేదు మనకి. స్క్వేర్ ఫీట్ ప్రకారం పన్ను వేసి పన్ను పంపిస్తున్నాడు. ఇదివరకు మేము అది ₹1 కోటి ఇల్లు ఉన్నా సరే 300-400 ఉండేది 6 నెలలకి. ఆడతా పాడతా ఫ్యామిలీలు కట్టుకుండేవి, చెత్త పన్ను ఉండేది కాదు. వీళ్ళు చెత్త పన్ను రూపంలోనే దోపిడీ చేస్తున్నారు. ప్రధానంగా చెత్త పన్ను, ఇంటి పన్ను, ఈ రోడ్ ట్యాక్స్లు, హరిత ట్యాక్స్ అని మనకి తమిళనాడులో గ్రీన్ ట్యాక్స్ అంటారు దాన్ని. తమిళనాడులో 200, కర్ణాటకలో 500, ఇక్కడ వచ్చేటప్పటికి 6,700 చిల్లర. 6,700 చిల్లర, దారుణం అన్నమాట. ఈరోజు మళ్ళీ కొత్త పన్ను ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఒక వెహికల్ కొనాలనుకో 30,000 చిల్లర కట్టాల్సి వస్తుంది. ఇదివరకు మాకు తెలిసి 2,000 ఎంత ఉండేది, 30,000 అధికంగా. అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ఖజానాకే. ఆయన ఏమనుకుంటాడు, కారు కొనుక్కున్న డబ్బులు ఉన్నోళ్ళే కదా అనుకుంటాడు. అందరూ కొనేది లోన్ల మీదే, దానికి భారం. ఆ డబ్బులన్నీ ఖజానాకే. దానికి దేనికి ఇస్తారు? ఆ డబ్బులు దేనికి ఇవ్వాలి? కార్పొరేషన్కి ఇవ్వాలి. కార్పొరేషన్కి ఇవ్వరు. ఇప్పుడు నేను విజయవాడలో కారు కొంటే నా ట్యాక్స్ కార్పొరేషన్కి వెళ్ళాలి. కార్పొరేషన్కి వెళ్ళదు, అది ఖజానాకి వెళ్ళిపోద్ది. మళ్ళీ రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. వీటిలన్నిటి మీద కూడా క్లుప్తంగా ఏమేమైతే ఉన్నాయో, అలాగే టోల్గేట్లు దోపిడీ. మనకి మహారాష్ట్రలోనే ఎక్కడో కూడా ఓన్ వెహికల్కి ట్యాక్స్ లేవు. అది కూడా దాని మీద అధ్యయనం చేసి కళ్యాణ్ గారికి ఇస్తాం. ఎందుకంటే ఏదైనా సరే ప్రజలకు న్యాయం జరగాలి, వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేయకూడదు. మనం ఒక పంచాయతీ ఉంటే ఆ పంచాయతీని అభివృద్ధి చేసుకోవడానికి అక్కడ డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా ఖజానాకి వెళ్ళిపోతే ఇక ఆ పంచాయతీ ప్రెసిడెంట్కి విలువ ఏముంది? కనీసం ఆ రోడ్డు వేసుకోలేడు, ఆ స్ట్రీట్లో వెలిగే లైట్ల కరెంటు బిల్లు కట్టలేడు. ఎవరైనా ఏ పంచాయతీ ఆ పంచాయతీ కరెంటు బిల్లు కట్టుకోవాలిగా.
అక్కడి నుంచి ఆదాయం తీసుకొని ఆ వనరులతోనే అన్నీ చేసుకోవాలి. అది కూడా చేసుకునేవాడు. టోటల్గా పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయింది. అక్కడి నుంచే పరిపాలన అనేది ఆ డబ్బులు తీసేసుకుంటున్నాడు సార్. ఆ దాంట్లో ఆ అకౌంట్లో ఉంటే 50 లక్షలు ఉన్నాయనుకో వెంటనే రాష్ట్ర ఖజానాకి వెళ్ళిపోతాయి. ఇంకా ఆ పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యేందుకు బాగు చేయడం లేదు, లైట్లు వెలగడం లేదు. ఈ సిస్టమ్ ఇంతవరకు ఎప్పుడు కూడా ఎప్పుడు లేదు. ఈ వైసీపీ పాలన కొత్తగా ఏంటంటే నేను సచివాలయాలు పెట్టాను. దానివల్ల ఇంటికి వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల ఎంత అవినీతి జరుగుతుందో తెలుసు. ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, అక్కడికన్నా ఎక్కువ దోపిడీ అయిపోయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆడు 100 అడిగేవాడు, లేకపోతే 4 రోజులు తిప్పేవాళ్ళు. వీళ్ళు 500 వెళ్ళి అరగంటలో ఇచ్చేస్తారు. మనం ఏమనుకుంటే పని అయిపోయింది అనుకుంటాం, మన డబ్బులు ఎంత పోయినాయి చోట్ల. మళ్ళీ వాళ్ళకి 5,000 6,000 జీతం, ఇప్పుడు 8,000 అయింది అనుకుంటా. మళ్ళీ పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళు పని చేయాలి. నిరుద్యోగ సమస్య. ఒక్కళ్ళైనా వచ్చిన కాడి జాబ్ వచ్చిందా? ఉద్యోగులను మోసం చేసి, విద్యార్థులను మోసం చేసి, ప్రజలను మోసం చేస్తే ఈ అన్నిటి మీద కూడా కళ్యాణ్ గారికి ఆయన దగ్గర ఉంది. అన్నీ కూడా కళ్యాణ్ గారి దగ్గర డేటా మొత్తం ఉంది. అయినా మీ నుంచి ఇచ్చే సలహా మేము ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా దాని మీద అధ్యయనం చేసి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఏ విధంగా అయితే ప్రజలకి మనం న్యాయం చేయగలం అనే దాని మీద వారిని కలిసి నేను లెటర్ ద్వారా ఆయనకి సబ్మిట్ చేస్తాను. శంకర్ గారు, మీ ఫ్యామిలీకి వచ్చేసరికి మీ బాబు పిల్లలు ఎంతమంది, ఏం చేస్తుంటారు? నాకు 3 ఆడపిల్లలే. మా వైఫు బందరామి, ఆకులోళ్ళు, సోముశెట్టోళ్ళు పెంచుకున్నారు. సోముశెట్టోళ్ళు అంటే ఇక్కడ నున్నలో పాతపాడులో. అలా పెంచుకున్న వాళ్ళు కూడా సర్పంచ్, ఇనానిమస్ సర్పంచ్, కాంగ్రెసే. నాకు 3 పిల్లలు. ఒక అమ్మాయి ఏమో MBA బీటెక్ చేసింది కేఎల్విలో. రెండో అమ్మాయి కూడా కేఎల్విలోనే BBA చేసింది. లండన్లో బీటెక్ MBA చేసింది. పాప ఏమో సిద్ధార్థలో డిగ్రీ చేసి సివిల్కి ఏదో ప్రిపేర్ అవుదామని. 3కి మ్యారేజ్ చేయాల్సి ఇద్దరికి అయిపోయింది. ఇంకో పాప ఉంది. అందరూ కూడా వెల్ సపోర్టర్స్. మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏముండదు. వాళ్ళ సపోర్ట్ వల్ల మనం, అందువల్ల మీరు హ్యాపీగా రాజకీయాల గురించి. అంటే ఈ 10 సంవత్సరాలు నాకు గ్యాప్ వచ్చింది. నేను వ్యాపారం చేయడం, పిల్లలు పెళ్ళిళ్ళు చేయడం. ఇంక ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది కదా అనుకొని కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని మా కోరిక. ఎందుకంటే మొట్టమొదటి నుంచి మనం అదే ఫీల్డ్లో ఉండి అదే మూలాల్లో ఉన్నాం కాబట్టి ఎక్కడో చోట మనకి కరెంట్ షాక్ కొట్టినట్టు లాగుతూనే ఉంటుంది పొలిటికల్. ఆయన ముఖ్యమంత్రి చేయడం ఖాయం. అది ఈ గ్యాప్లో ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ మీరు రంగా తర్వాత అలాంటి లక్షణాలు చూసే నాయకుడు మీకు కనబడ్డాడు కాబట్టి పవన్ రూపంలో మీరు ఖచ్చితంగా అతన్ని సీఎం చేయాలనే ఉద్దేశంతో మీరు ఫుల్ టైం. రంగా గారు ఉంటే వీళ్ళంతా కూడా పాపం వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రం వచ్చి మర్యాదగా పలకరించి చూసుకొని వెళ్ళేవాళ్ళే కదా. ఆయన లేని లోటు ఈయన తీరుస్తాడనేది ప్రజలందరికీ నమ్మకం. దాంట్లో మనం కూడా ఒక అడుగు ముందుకేసి మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఆ లక్షణాలు ఉన్నాయి. రంగా ఎలాగో అప్పుడు సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా పవన్ ఆ లక్షణాలు ఉన్నాయి, అందుకు అర్హుడు, అతను ఏ విధంగా సరే సీఎం చేయాలి రాష్ట్రం బాగుపడాలంటే అనే లక్ష్యంతో మీరు గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి జనసేనలో పూర్తిగా ఫుల్ టైం పనిచేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని మీరు ఆశిస్తున్నారు రావడానికి వచ్చే అవకాశం ఉంది మీకు? జనసేన టీడీపీ పొత్తులో మా నాయకుడు వాంతాడు అని చెప్పారు. దానికి
కొద్దిగా తగ్గినా మాకేం ఇబ్బంది లేదు. మా షేర్ మాకు ఉంటుంది. మా 30% షేర్ మాకు మా నాయకుడికి ఉంటుంది. ఎక్కడ ఏ న్యాయం చేయాలో వారు చేస్తారు. ఇదంతా కూడా ఎన్నికల తర్వాత 50 సీట్లు మాకు వచ్చినాయి అనుకో, మేము తీసుకున్న ప్రతి సీటు కూడా గెలుస్తాం. ఒక్కటి కూడా ఓటమి ఉండదు. 50 తీసుకున్నా, 40 తీసుకున్నా, 45 తీసుకున్నా ఒక్కటి ఓడిపోయే సీటు మా దగ్గర ఉండదు. ఖచ్చితంగా ఒక్కటి కూడా, ఒక్క సీటు మేము ఓడిపోతాం అనేది లేదు అసలు. అదే కసరత్తు చేస్తున్నారు కళ్యాణ్ గారు. అధికారంలో ఎంత షేర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏముంటుందా మీకు అసలు? అంతే, ఎన్ని సీట్లు ఇస్తారో దాన్ని పట్టుకొని 40 ఇచ్చారనుకో 30% షేర్ మాకు ఉంటుంది. షేర్ ఉండకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. పార్ట్నర్లు అన్న తర్వాత పంచుకోవాలిగా, లాభాలు వస్తే పంచుకోవాలిగా. అంతే, ఇది కూడా షేర్ ఉంటేనే ప్రజలకు మేము న్యాయం చేయగలం. ఆ షేర్ బట్టే మేము వెళ్ళగలం. మేము ఏదైనా చేయాలనుకో బయట ఉంటే ఎలా చేస్తాం? షేర్లో ఉంటేనే అది ప్రజల్లోకి వెళ్తుంది. చివరిగా రాష్ట్ర ప్రజలకు జనసేన నేతగా, ఒక నాయకుడిగా, సీనియర్ నాయకుడిగా మీరు ఇచ్చే సూచనలు కానీ సలహా ఏమి ఇవ్వాలనుకున్నారు? ఏం లేదు, ఈ రాష్ట్ర ప్రజలకి ముందుగా మహిళల సోదరులందరికీ కూడా, అమ్మ మీరు గతంలో మోసపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. జనసేన తెలుగుదేశం కూటమికి మీరు ఓటు వేయాలని, ఆ ఓటు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అవుద్దని నా భావన. ఇదండి ఈరోజు శంకర్ గారితో దీక్షా మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో స్టార్ నేతతో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి.